సంపాతి అన్నగారు తన చేతుల మీద పెరిగినవాడు, తనకి తోడపుట్టినవాడు, తన కళ్ళెదురుగుండా రెక్కలు కాలిపోతుంటే పడిపోతుంటే ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ ప్రాణం వదిలేస్తాడో అని తన తమ్ముడి యొక్క మరణాన్ని చూడలేకపోయాడు జటాయువు. చూడలేక తన రెక్కలు పోయినా పర్వాలేదనుకున్నాడు. రామాయణంలో అన్నదమ్ముల యొక్క అనుబంధాలు గొప్పగా వర్ణింపబడతాయి. అందుకు రామాయణ కావ్యం చదవండి అంటారు. రామాయణ కావ్యం కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి మాట్లాడుతుంది. ఎందరో అన్నదమ్ములు కనపడతారు. జటాయువు సంపాతి అన్నదమ్ములు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు. నిజంగా జటాయువు మీద అంత ప్రేమతో ఎక్కడ తమ్ముడు మరణిస్తాడో అన్న బాధతో తన రెక్కలు ఆచ్ఛాదించాడు సంపాతి. జటాయువు సంపాతి చేత రక్షింపబడి క్షేమంగా వెళ్ళిపోయాడు. కానీ సూర్యకిరణముల చేత తప్తమై సంపాతి యొక్క రెక్కలు కాలిపోయి ఆ పైనుంచి పడిపోవడం వచ్చి వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి వాడికి 7 రోజుల పైచిలుక అసలు స్పృహే లేదు. అలా పడి ఉన్నాడు నెత్తురు కారుతూ. అంటే తన తోడ పుట్టిన వాడి కోసం అవసరమైతే రెక్కలు అడ్డుపెట్టి తాను మృత్యు సదృశమైనటువంటి బాధని అనుభవించాడు తప్ప జటాయువు పోతే పోయాడు, నేను నా రెక్కలో అడ్డు పెడితే నేను కాలిపోనా, నేను మరణించనా అని చూసుకోలేదు. శ్రీరామాయణంలో అనేక మంది కనపడతారు అన్నదమ్ముల జంటలు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కనపడతారు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, తను బాగుంటే చాలు. ధర్మం చెప్పాడని విభీషణుడిని పక్కకు పంపించేశాడు రావణాసురుడు. చిట్ట చివర రామచంద్రమూర్తి పట్టాభిషేకం అవుతున్నప్పుడు అక్కడే ఉన్నారు. విభీషణుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు. ఇద్దరూ కళ్ళొత్తుకోవలసి వచ్చింది. మాకు ఉన్నారు అన్నలు. రావణాసురుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు. ఏ సామాన్యమైన వీరులు కాదు, గొప్పగా వేదం చదువుకున్నారు, మహాపౌరుష పరాక్రమవంతులు. అయితేనే మేమే దగ్గరుండి చంపించుకోవలసి వచ్చింది. విభీషణుడు దగ్గరుండి రావణాసురుడిని, కుంభకర్ణుడిని చంపించాడు. సుగ్రీవుడు దగ్గరుండి వాలిని చంపించాడు. ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామచంద్రమూర్తి విమానం దిగుతుంటే అరిచేతులు చాచి దింపలేదంతే, అంత ప్రేమ చూపించారు, అంత గొప్పగా కలిసి ఉన్నారు. ఇది అన్నదమ్ములంటే. మేము అన్నదమ్ములమే. దేనికి పనికొచ్చాయి మా పౌరుష పరాక్రమాలు? ఒక్కొక్కళ్ళం మిగిలిన వాళ్ళని చంపుకున్నాం. అనేక మంది అన్నదమ్ములు కనపడతారు. కుటుంబ సంబంధాలంటే ఎంత పవిత్రం, ఎంత మధురాతి మధురం. ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఒకరికొరకు ఒకరు ఎంత బాగా బ్రతకాలి శ్రీరామాయణం నేర్పుతుంది. దానికోసమైనా శ్రీరామాయణం చదవాలి. అందుకే ఆ జటాయువును ఆచ్ఛాదించిన కారణం చేత సంపాతి రెక్కలు కాలి పడిపోయాడు. ఆనాటి నుంచి సంపాతికి రెక్కలు లేవు. కొడుకు సుపార్శ్వుడు అని ఆయన ఏదో ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చి సంపాతికి పెడుతుండేవాడు. ఆ సంపాతి ఆ ఆహారాన్ని తింటూ ఉండేవాడు. దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులందరికీ కూడా అంగదుడు నాయకుడు. అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిక్కుకు బయలుదేరిన వానరులు కానీ, మిగిలిన దిక్కులకు బయలుదేరినటువంటి వానరులు కానీ 1 నెల లోపల సీతమ్మ జాడ కనిపెట్టినా కనిపెట్టకపోయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. అది సుగ్రీవాజ్ఞ. అట్లా వెళ్ళకపోతే ఆయన సంహరిస్తాడు. కాబట్టి అందరూ భయపడి వెళ్ళిపోయారు. ఒక్క దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరులలో హనుమ కూడా ఉన్నారు. దాహం వేసి ఆకలి వేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప బిలంలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోయిన కారణం చేత వాళ్ళకి కాలం తెలియలేదు, అక్కడ ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ బిలంలోంచి బయటికి వచ్చి ప్రకృతి వంక చూసేటప్పటికీ వాళ్ళకి ఇచ్చిన కాలం పూర్తయిపోయిందని అర్థమైంది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. శ్రీరామాయణంలో అన్ని రకాలైన వ్యక్తులు కనపడతారు. చిన్న విషయాన్ని సాధిస్తే మనంత వాడు లేడని పొంగిపోతాడు. చిన్న విషయం తేడా వస్తే ఇక బతకడం అనవసరం, చచ్చిపోదాం అంటాడు. ఎందులోనైనా అతిగానే ఉంటాడు అంగదుడు. మీరు రామాయణాన్ని పరిశీలించండి. నేను సీతమ్మ జాడ కనిపెట్టాను అని హనుమ అంటే ఈ పాటి దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి సుగ్రీవుడికి రాముడికి చెప్పడం ఎందుకు, ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళి లంకాపట్టణానికి వెళ్ళి రావణాసురుడిని సంహారం చేసి సీతమ్మని తీసుకుని వెళ్ళిపోదాం అంటాడు.